బాపట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి తెన్నేటి కృష్ణ ప్రసాద్, అసెంబ్లీ అభ్యర్థి వేగసేన నరేంద్ర వర్మ. ఈ సందర్భంగా పార్లమెంటు అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ బాపట్లకు రావటం పుట్టింటికి వచ్చినంత సంతోషంగా ఉందని అన్నారు. గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు తరచుగా బాపట్ల వస్తూ ఉండేవాడిని. విజనరీ ఉన్న చంద్రబాబు నాయుడుతో పనిచేయటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. నరేంద్ర మోడీ మళ్లీ దేశంలో అధికారంలోకి వస్తారు. డబుల్ ఇంజన్ సర్కారుతో రాష్ట్రంతో పాటు దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు రావాలంటే మనమందరం కూటమికి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. బాపట్ల పార్లమెంటులోని 7 అసెంబ్లీ స్థానాలలో మంచి అభ్యర్థులను ఎంపిక చేశారు. వారందరినీ గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి అన్నారు. చాలా సంతోషం. బాపట్ల శాసనసభ్య ఎన్నికలకి ఎమ్మెల్యేగా ఎన్నికైన నరేంద్ర వర్మ గారి గురించి రావడం, ఎంతో పరిచయం చేసుకున్నాం. చాలా చాలా సంతోషంగా ఉంది. మిత్రులారా, ఈరోజు పొద్దున విజయవాడలో ఏ కన్వెన్షన్లో వర్క్షాప్ జరిగింది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ లీడర్లందరూ, అభ్యర్థులందరూ కూర్చొని ఏ విధంగా వచ్చే ఎన్నికల్లో పాల్గొనాలి, ఏ అంశాల మీద మాట్లాడాలి అని దీర్ఘంగా చర్చించారు, వర్క్షాప్ చేశారు. చాలా సూచనలు ఇచ్చారు. అయితే నాకు ప్రత్యేకంగా సంతోషంగా ఏముందంటే బాపట్లకి రావడం, వాళ్ళు పుట్టినింటికి మళ్ళీ వచ్చినట్టు నాకు అనిపిస్తూ ఉంది. ఇక్కడ జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు తరచుగా బాపట్ల వచ్చాను. నేను ఇక్కడ 1986లో ఐపీఎస్లో సెలెక్ట్ అయిన తర్వాత కర్నూలు జిల్లా, నెల్లూరు జిల్లా, గుంటూరు, విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్, విశాఖపట్నం జిల్లా ఎస్పీ, విశాఖపట్నం డిఐజీ, విశాఖపట్నంలో ఐజీ ప్రేమాన్స్, ఇన్ని పోస్టులు ఇక్కడ చేస్తూ లాస్ట్లో రాష్ట్ర విభజన అయిన తర్వాత డీజీపీగా, తెలంగాణ రాష్ట్రంలో డీజీపీగా పనిచేసి అక్కడ సూపరాంటివేట్ అంటే రిటైర్ అయ్యారు. చాలా చాలా సంతోషంగా ఏంటంటే 1999 నుంచి 2004 మధ్యలో నాకు ఒక బ్రహ్మాండమైన అవకాశం జీవితంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రహ్మాండమైన ఒక విజన్, ఒక ప్లాన్తో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్ చేశారు. ఎవరు ఊహించలేదు. యావత్తు భారతదేశంలో ఇలా చూస్తామని మిరాకిల్ జరుగుతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, సౌత్ ఇండియాలో. గంగావరం పోర్టు కట్టించారు, కృష్ణపట్నం పోర్టు కట్టించారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టించారు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టించారు. మొత్తం ప్రయాణం హైటెక్ సిటీ నుంచి ప్రయాణం అయ్యింది. ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్ అయ్యింది. ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏదైతే మనం చూస్తున్నామో హైదరాబాద్, అది బ్రిక్ బై బ్రిక్, ఏమీ లేదు, స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసి కట్టిన మహానగరం. అటువంటి మహానగరం కట్టడము అనేది సాధ్యమైందంటే ఒక విజనరీ, ఒక ప్లానర్, ఒక దూరదృష్టి ఉన్న ఒక వ్యక్తి, ఒక మహా లీడర్ ఈ భారతదేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విజనరీ. కాబట్టి అటువంటి వ్యక్తితోనే నాకు పనిచేయడం అవకాశం అప్పుడు దొరికింది, ఈరోజు కూడా దొరికింది. చాలా చాలా సంతోషంగా ఉంది. మిత్రులారా, మనం అందరం వేసి చూస్తాం. భారతదేశం ఈరోజు యావత్ ప్రపంచంలోనే ఒక విశ్వ గురువుగా తయారవుతున్న సందర్భంలో మొత్తం ప్రపంచమే ఎదురు చూస్తూ ఉంది. నరేంద్ర మోదీ గారు మళ్ళీ ఇంకోసారి ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్ అని అందరూ వెయిట్ చేస్తారు. అదేవిధంగా డబుల్ ఇంజిన్ కార్యక్రమంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఏదైతే అంటారో, సెంటర్లో మోదీ సర్కార్, స్టేట్లో బీజేపీ కానీ, బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీతో ఉన్న కూటమి, ముఖ్యంగా టీడీపీ లీడ్ చేస్తున్న కూటమితో అక్కడ స్టేట్లో స్టేట్ గవర్నమెంటు, సెంటర్లో సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్లో స్టేట్ గవర్నమెంట్ రెండు ఉన్నప్పుడు
అక్కడ ఒక ఇంజిను, ఇక్కడ ఒక ఇంజిను, పవర్ఫుల్ ఇంజిన్, డబుల్ ఇంజిన్ సర్కార్, 2 ఇంజిన్ల సర్కార్ వచ్చినప్పుడు, 2 ఇంజిన్ల ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పుడు వచ్చిన ప్రగతిని ఎవరు ఆపలేదు. ఆ ప్రగతి ప్రపంచంలో చూస్తూ ఉంటుంది. అంత పెద్ద ప్రగతి మనకు రాబోతూ ఉంది. మనందరం ఆ ప్రగతిలో భాగంగా మనం బలం పంచుకోవాలి. ముఖ్యంగా మిత్రులారా, మనం యువకులకి మహిళలకి వాళ్ళకి కావాల్సిన అవకాశాలు కలిగించే బాధ్యత మనందరికీ ఉంది. ఆ బాధ్యత ఇప్పుడు నెరవేరుతుంది. ఇన్ని రోజులు మనం చూసాం, అందరూ కష్టపడ్డారు. ఆ కష్టపడిన దానికి ఈరోజు ఫలితాలు వస్తాయి. అది కేవలం అక్కడ మోదీ సర్కార్, ఇక్కడ కూటమి సర్కార్ వస్తేనే కానీ, డబుల్ ఇంజిన్ వస్తేనే కానీ మనము బెనిఫిట్స్ చూడలేము, ప్రగతి చూడలేము. ఆ ప్రగతి రావాలంటే మనందరి మీద బాధ్యత ఉంది. ఆ బాధ్యత అంటే ఫస్ట్ బాధ్యత మనం అందరము ఓటు వేయాలి. అందరము ఓటుని సద్వినియోగం చేయాలి. తప్పకుండా కూటమిలో ఉన్న ప్రతి అభ్యర్థిని మనం తెప్పించి చూపించాలి. మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. బ్రహ్మాండమైన టీం ఉంది ఇక్కడ బాపట్ల నియోజకవర్గంలో. మనకి వేమూరులో నక్క ఆనంద్ బాబు గారు, రేపల్లెలో సత్యప్రసాద్ గారు, ఇక్కడ నరేంద్ర వర్మ గారు, తర్వాత మనకి చీరాల కొండయ్య గారు, పరచూరులో ఏలూరు సాంశీరావు గారు, తర్వాత సంతకొత్త పాడు విజయ్ కుమార్ గారు, అతనిలో గొడ్డిపాటి విజయ్ కుమార్ గారు. బ్రహ్మాండమైన టీము. ఈ 7 నియోజకవర్గాలు మనం గెలవబోతున్నాం. బీజేపీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలిసి వచ్చి నడుము కట్టుకుని పిలుచుకొని ముందుకు పోయి ప్రజల్లోకి పోయి సేవలు అందించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. అందరూ దయచేసి ఈ కూటమిని ఆదర్శించడం ప్రశంసించి పెద్ద ఎత్తున ప్రజలు ఓటేసి ప్రగతి బాటలో అందరూ కలుస్తామని మీ అందరికీ ప్రార్థిస్తూ చదువు. ఈరోజు విజయవాడలో కొత్తగా 175 మంది ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్యే అభ్యర్థులకి జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులు మరియు ఎంపీలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు వర్క్షాప్ A1 కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. ఆ వర్క్షాప్లో పాల్పంచుకుని నిన్నే పార్లమెంట్ అభ్యర్థిగా ప్రసాద్ గారు, కృష్ణ ప్రసాద్ మన గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేయటం, అలాగే ఆయన అనేక కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారితో ఒక ఆఫీసర్గా వెన్నట్టు ఉన్నారు. అలాగే ఎస్పీ, కమిషనర్గా ఎన్నో చేస్తూ చివరిగా డీజీపీగా రిటైర్ అయ్యి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఎన్నో పేరు ప్రఖ్యాతి సంపాదించిన ఆఫీసర్గా తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా నిన్నే చంద్రబాబు ఎలక్ట్ చేయటం మీ అందరికీ తెలిసిన విషయం. మొట్టమొదటిసారిగా బాపట్ల నియోజకవర్గానికి ఇప్పుడే అనుకోకుండా నేను బయలుదేరుతా ఉంటే నేను వస్తానని ఆయన అంటాం, అదే వచ్చేయండి కలిసి రావడం జరిగింది. అందులో భాగంగా మీ అందరూ కూడా దానికి ఇక్కడికి రావడం జరిగింది. ఆయన తరఫున మీ అందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ముందుగా 7 అభ్యర్థులు మన బాపట్ల పార్లమెంట్కి సెలెక్ట్ అయిపోయారు. అటు ఆనంద్ బాబు గారు, అలాగే రేపల్లి సత్యప్రసాద్ గారు, ఇక్కడ నేను చీరాల కొండయ్య గారు,
అలాగే సాంబశివరావు గారు పచ్చూరు, అటు వచ్చి సంతనోత్తరపాడు విజయ్ కుమార్ గారు అందరూ, అలాగే ఎంపీగా ఈ కృష్ణప్రసాద్ గారు కూడా యాడ్ అవ్వడం కూడా జరిగింది. మంచి మెజార్టీతో గెలవటం, అలాగే ఎంపీ అభ్యర్థిగా ఈ ప్రాంతానికి వచ్చి ఇదివరకు ఎన్నో ప్రాజెక్టులు చేసిన వ్యక్తిగా ఎన్నో ఇటు నిజాంపట్నం కానించి ఇటు ఈ చీరాల ఐటీసీ గెస్ట్ హౌస్లు కానించి బాపట్ల బీచ్లు కానించి సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కానించి అన్నీ తెలిసిన వ్యక్తిగా, ఎందుకంటే గుంటూరు జిల్లా ఎస్పీగా చేసినప్పుడు ఈ ప్రాంతం అంతా తిరిగారు. అప్పట్లో కొన్ని వేల ఎకరాలు నిజాంపట్నంలో సేకరించడం దగ్గర నుంచి